హాయ్ అందరికీ. నేను మీ హారికని. మేమైతే కొండగట్టు పోతున్నాం. అయితే పోంగానైతే ఇక ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఆటోలనైతే పోయినాం. ఆ ర్యాపిడో బుక్ చేసుకుంటే 2-3 సార్లు క్యాన్సిల్ అయింది. లాస్ట్‌కి థర్డ్ సారో మరి ఫోర్త్ సారో అయితే ఓకే అయింది. ఓకే అయిన తర్వాత ఇక మేమైతే స్టార్ట్ అయినాం. ఎన్నిటికి నైట్ 9కో ఏమో స్టార్ట్ అయినాం. 9కి స్టార్ట్ అయినాం. ఇక మాకైతే ఫ్రీ బస్ దొరికింది అనుకోకుండా ఫ్రీ బస్సులో అయితే ఎక్కినాం కానీ మస్తు రష్ ఉండే. లాస్ట్‌కి అయితే అలసిపోయినాం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం అయితే చూపెడుతున్నా ఫ్రెండ్స్. నాకైతే బోర్ కొట్టింది అలా కూర్చున్నాక, అందుకే నేను మొత్తం వీడియో తీసుకుంటున్నా. ఎంజీబీఎస్ నుండి అలా అయితే మన కొండగట్టికి అయితే స్టార్ట్ అయినాం. ఇక బోర్ కొడుతుందని అంత వీడియోలు అయితే తీసుకుంటున్నా. బస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వీడియో అని అయితే ఉండాలి కదా అని అట్లా ఒక వీడియో తీసిన. కానీ మస్తు అనిపించింది జర్నీ చేస్తా అంటే నైటు ఆ ఆర్టీసీ బస్కి. బట్ మాకు లగేజ్ బాగుండే. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాక లగేజ్ బాగుండే మళ్ళీ కాళ్ళ దగ్గర పెట్టుకొని నా ముఖమే అసలు బీరిపోయినట్టు అయింది. పొద్దున ఎన్నిటికి 3కేమో దించిండు కొండగట్టు కాడ దించుతానంటే ట్యాక్సీలో పోదామా అంటేనేమో ట్యాక్సీ ఆయనే ఇద్దరం ఉన్న 300 అన్నాడు. ఇక 300 అయినా పర్లేదు పోయినాక నిద్ర ఉంటుంది. అసలు ఏంది మ్యాటర్ అంటే మా మమ్మీ వాళ్ళు కూడా గుట్ట మీదనే ఉండే. మా మమ్మీ వాళ్ళ దగ్గరకు రూమ్ తీసుకున్నారని పోయినాం. ఎంట్రీ అయితే ఇచ్చినాం. టాటాస్ అయినాకైతే 300 ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాం. పొద్దున మమ్మల్ని 5కేమో దింపిండు. మా మమ్మ వచ్చి అయితే పికప్ చేసుకుంది. లాస్ట్కి అయితే రూమ్కి అయినాం. మా మమ్మీ అసలు ఎందుకు పోయినామని అంటే మా మమ్మీ 11 రోజులు హారతి పట్టింది అనేసి ఇక మేము కూడా ఒక 5 రోజులు నిద్ర వేద్దాము ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి అయితే పోయినాం. మా మమ్మీ పూజలో ఉన్నప్పుడు అయితే కొన్ని వీడియోస్ తీసిన. అన్నీ పెట్టలేను, బట్ ఒక్కొక్కటి క్లిప్ అయితే తీసుకుంటూ ఉన్నా. ఆ వీడియోస్ అయితే కొన్ని పెడుతున్నా ఈ వీడియోలో. అయితే నాకైతే మెయిన్ కాన్సెప్ట్ ఈ హారతి దాంట్లోనైతే నాకు చాలా నచ్చింది. అసలు ఆ అయ్యగారు చదవడం, వీళ్ళు పూజ చేయడం, అదైతే నాకు చాలా నచ్చింది. ఆంజనేయ స్వామికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం, అభిషేకాలు చేయడం, అదైతే నాకు చాలా నచ్చింది. అయితే అక్కడ అయ్యగారే మంగళారతి పాట పాడాలన్నది అయితే ఏం లేదు. హారతి పట్టిన వాళ్ళు కూడా పాట పాడచ్చు. ప్రసాదం అయితే తీసుకోగానైతే ఒక క్లిప్ తీసినాం. బట్ అక్కడ తీయనియరు ఏం వీడియోస్. ప్రసాదం తీసుకోగా తెలియకుండానైతే తీసిన. అట్లనైతే తీసి ఇందులో పెట్టేసిన. జస్ట్ మన ఫ్రెండ్స్కి, మన సబ్స్క్రైబర్లు అందరికీ చూపెడదామనేసి. ప్రసాదం అంటే పొద్దున 5 ముందు దద్దోజనం పెడతారు. మధ్యాహ్నము 12-1 మధ్యలో గుడి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రసాదం పూజ చేస్తారు. ఇక మా రూమ్ దగ్గర ఉన్న దగ్గరనైతే ఇక కోతికైతే మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే పెట్టినాం. నాకైతే మస్తు అనిపించింది. అది నోరు తెరువు అంటే నోరు తెరుచుకుంటా తినడం, చేతికిస్తే చేతి నుండలు తీసుకోవడం. ఫస్ట్ నాకు భయం అయింది. ఆ తర్వాత మా మమ్మీ పెట్టిన తర్వాత నేను ట్రై చేసిన. ఇక కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఈ వీడియోలో, బట్ అది మంచిగా తిన్నది. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మేము పోయినాకనైతే చాలామంది షూట్కి వచ్చారు. రేలార గంగనైతే షూట్కి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న జయంతి ఉన్నది కదా, అందుకనేసి అయితే షూట్కి చాలామంది వచ్చారు. మేము పోయిన ఆ 5 రోజులలోనే డైలీ ఒక షూట్ అట్లా జరిగిపోయింది. నాకైతే అవి చూస్తూ ఉంటే మస్తు నచ్చింది. రెల్లారయ్య గంగ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నైట్ బండి సంజయ్ అన్న వస్తున్నాడా అన్న తర్వాత బండి సంజయ్ అన్న కోసం అయితే మేము అందరం వెయిటింగ్ చేసాం. ఎక్కడి నుండి అంటే కరీంనగర్ నుండి మన కొండగట్టుకు అయితే పాదయాత్ర నుండి వచ్చిండు. కానీ ఒకటి ఇది ఏంది అని అంటే వచ్చే వరకు అయితే గుడి మొత్తం క్లోజ్ అయిపోయింది. మేము అనుకున్నామా అంటే బండి సంజయ్ అన్న వచ్చినందుకైతే గుడి ఓపెన్ చేస్తాడా అనుకున్నాము, కానీ అసలు ఓపెన్ చేయలేదు. అదొకటైతే మస్తు బాధ అనిపించింది. కరీంనగర్ నుండి ఇక్కడికి పాదయాత్రతో వచ్చిండు కాబట్టి. రెల్లారగంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఈ పిల్లలు క్లాసికల్ డ్యాన్స్తోని నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి నెక్స్ట్ సాంగ్కి అని వచ్చారు. వీళ్ళది కూడా చాలా నాకు బాగా నచ్చింది అసలు. కాకపోతే వీళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అయింది పబ్లిక్ ఉండడంతో. అలా చాలా డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా ఆ పిల్లల సాంగ్ అంటే పిల్లలతోనే పాట పాడించి వాళ్ళు షూట్కొని వచ్చారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అదైతే చూస్తూ ఉండిపోయినా నేను అక్కడే ఉండి దగ్గరలో. అయితే నేను ఈ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను పెట్టేస్తా.
అయితే నేను కొండగట్లో ప్రతి ఒక్కటి వీడియో ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేయాలి అని అనుకున్నా. బట్ నాకు సిగ్నల్ ఒకటి నన్ను చాలా డిస్టర్బెన్స్ చేసింది. అక్కడ నాకు అసలు మొత్తం సిగ్నలే లేకుండే. అసలు కాల్స్ మాట్లాడదామంటే కాల్స్కి సిగ్నల్ లేకుండే. అట్లీస్ట్ ఏమైనా వీడియోస్ అయినా అప్లోడ్ చేద్దామని అంటే దానికి మొత్తంకే సిగ్నల్ లేకుండే. అందుకనేసి నాకు అసలు వీడియోలు తీయడం పైన కూడా ఇంట్రెస్ట్ పోయింది. నేను ఆ వీడియోస్ కూడా కొన్ని అక్కడొకటి ఇక్కడొకటికి క్లిప్స్ తీసుకొని అయితే ఇప్పుడు యాడ్ చేసి వీడియోలో చూపెట్టిన. కొండగట్టు దాని గురించి అయితే నేను చాలా వీడియోస్ తీసా. అవన్నీ నేను ప్రతి ఒక్కటి కంపల్సరీ మన ఛానల్లో పెడతా. సీతమ్మ బాయి, సీతమ్మ కన్నీరు, రాములవారి గుడి, బేతాళ స్వామి గుడి, బేతాళ స్వామి దగ్గర ఉన్న రాయి దగ్గర అసలు ఏం జరుగుతుంది అవన్నీ అయితే నేను వీడియోస్ తీసిన. అవన్నీ నేను పెట్టేస్తా. ఈ త్వరలోనే పెడతా ఆ వీడియోస్ అన్నీ. అయితే మన కొండగట్టు దగ్గర మునేశ్వర స్వామి టెంపుల్ అసలు ఎలా ఉండబోతుంది, ఎట్లా అనేసి, మా పూజలు ఎలా ఉన్నాయి అనేసి అవన్నీ నేను పెడతా. కంపల్సరీ మీరు ప్రతి ఒక్క వీడియోకి రియాక్ట్ కాండి, ప్రతి ఒక్క వీడియో చూడండి. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.